ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం నీకోసం. గజ్జల లాగులు, కాఠర్ల విన్యాసాలు, భక్తుల పూనకాలు నడమ లింగ ఓలింగ నామ స్మరణతో పెద్దగట్టు జాతర మార్మోగింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక వేడుకగా నిర్వహించే లింగవంతుల స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా ప్రాచుర్యం పొందింది. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి కేసారం నుంచి పెద్దగట్టు దేవరపెట్టె రాకతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు కొనసాగనున్న ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా లక్షలాది భక్తులు తరలివచ్చారు. భక్తులు సాంప్రదాయ ఆయుధాలైన కత్తులు, కటార్లు, డప్పులతో స్వామివారిని ఆరాధిస్తూ గుట్టపైకి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల తాకిడితో పెద్దగట్టు పరిసర ప్రాంతం భక్తజన సంద్రంలా మారింది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్పల్లి మీదుగా మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. ఇక సూర్యాపేట జిల్లా దురాజుపల్లిలోని పెద్దగుట్టలో జరిగే లింగమంతుల స్వామి జాతరకు 300 ఏళ్ల చరిత్ర ఉందట. ఈ జాతర ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతుంది. ఈ జాతర మొత్తం 5 రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేక ఉత్సవాలు, పూజా కార్యక్రమాలతో భక్తులను ఆకట్టుకుంటుంది. భక్తులు తమ ఇళ్లల్లో గంపలు వెళ్లదీసి సాంప్రదాయ ఆయుధాలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. యాదవ పూజారులు బోనాలు సమర్పించి పోలు ముంతలు, బొట్లు, కంకణ అలంకరణలు చేసి నైవేద్యం సమర్పిస్తారు.